ఇవ్వాలా లేదు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు నాగార్జున సాగర్ మొదలుకొని మన సోమశల వరకు ఏ ప్రాజెక్ట్ అయినా పునాదులు వేయడం దాన్ని కావాలని కోరింది కమ్యూనిస్ట్ పార్టీలే. మన ఆత్మకూరులో కూడా బసవారెడ్డి శంకరయ్య అనే వాళ్ళందరూ ఉద్యమం ద్వారా ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. ఒకటి పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కోసం పోల సుబ్బయ్య అనే సిపిఐ నాయకులు అనేక ఎల్లమందారెడ్డి కలిసి పోరాటాల ఫలితంగా రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక జీవో జారీ చేశారు పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించుకొని. పోల సుబ్బయ్య పెట్టిన అర్జీని ఆ నోట్ చేసి నోట్లో పెట్టిన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దానికి పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. సరే ప్రభుత్వాలు మారినా మొదట 96 చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేసిన నాటి నుంచి నేటి వరకు మొదట ప్రాజెక్టును పూర్తి చేస్తే 900 కోట్లతో పూర్తి ఉండేది. ఈరోజు ఇప్పుడు 1000 కోట్లు 4000 కోట్లు 5000 కోట్లు బడ్జెట్ పెరిగిపోతుంది. అంటే కాంట్రాక్టర్లకు లాభం చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసే పద్ధతులు వ్యవహరించలేదు. ఇప్పుడు సిపిఐగా ఈ అన్ని ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాత ప్రజలకు మేలు చేసే పద్ధతిలో జరగాలనే ప్రధాన అంశంతో ఈ పోరాటాన్ని ఈ పరిశీలన జరిగింది. ప్రధానంగా టన్నల్స్ 2 ఉన్నాయి. 2 టన్నల్స్ కూడా ఒకటి పూర్తయింది. ఇంకో టన్నల్ 2.5 కిలోమీటర్ పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెంటిని కూడా పూర్తి చేయడం కూడా సులభంగానే అయిపోద్ది. అంటే టన్నల్స్ నుంచి నల్లమల సాగర్ దాకా నీళ్ళకి వస్తాయి. నల్లమల సాగర్ అంటే నీళ్లు నిల్వ ఉండేది అక్కడ 50 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండేది అక్కడ. ఈ నల్లమల సాగర్ అనేది ఈ ప్రాజెక్టు కీలక అంశం. అక్కడి నుంచి మనందరికీ వార్తలకు వస్తాయన్నమాట. ఈ చంద్రబాబు నాయుడు 400 చిల్లర కోట్లు కేటాయించబడితే ఈ కాలువ నుంచి నల్లమల సాగర్ దాకా నీళ్ళు వస్తాయి. నల్లమల సాగర్ నుంచి సాగుకు నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు. ఎందువల్లంటే కాలువ కింద ఉండే కాలువ పంట కాలువలు కానివ్వండి, సబ్ ఛానల్స్ కానివ్వండి, చెరువులోకి రావాల్సిన ఛానల్స్ కానివ్వండి అవన్నీ లేవు. వాటిని పూర్తి చేయడానికి ఆ డబ్బు చాలదని, అలాగే ప్రాజెక్టు కట్టిన తర్వాత 11 గ్రామాల మునకలకు పోతాయి కాబట్టి వాటికి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద దాదాపు 1100 కోట్లు అవుతాయి. ఆయన 480 కోట్లు కేటాయించాడు. సాలదని 2000 కోట్లు కేటాయించేసి యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చెప్పాడో జూన్ నాటికి జూలై నాటికి పూర్తి చేస్తానంటే ఈ 2000 కోట్లు కేటాయిస్తే చేయగలుగుతాడు. చేసినప్పటికి కూడాను ఇంకా పిల్ల కాలువలు రిపేర్ అంటే కాలువలు గతంలో 9 ఉన్నాయి, కానీ చాలా కాలం ఇంత పోడకపోయి వాటి కూడా రిపేర్ చేయాలా, వీటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలనేటటువంటి అంశంతో సిపిఐగా మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉదయగిరి ప్రాంతంలో మనకు దాదాపు 9 మండలాలు సీతారాంపురం, ఉదయగిరి, దొత్తలూరు, వరికొంటపాడు, కొండాపురం, జల్దంకి, మర్రిపాడు ఈ మండలాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రజల్ని చైతన్యపరిచి ఈ డబ్బులు కేటాయించడానికి ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ